తన చిత్తమునకు తల వంచితే. ఈ పాట ఒక సేవకుల జీవితాన్ని చూసి రాసిన పాట. ఆయన నిజంగా అట్లనే ఉన్నాడు. దానికి సాక్షులం నేను కూడా. వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం చేయాలి? చిన్న 2 రోజుల పిల్లవాడు కాదు ఆయన కొడుకు, 32 ఏళ్ళ కొడుకు, పెళ్ళైంది, 2 పిల్లలు, చచ్చిపోయారు. చచ్చిపోతే ఇప్పుడు ఏడుస్తూ చూసి కూర్చుంటాం మనం. ఎవరైనా మనుషులు కాదు, సేవకులమైనా ఎవరైనా. ఆయన చూసి ఆశ్చర్యం. చాలామంది సేవకులు అందరూ విడ్డూర పోయారు. ఈయన తండ్రి అయినా? మీరు కూడా ఆశ్చర్యం. ఏడుస్తాడే వాళ్ళకున్నాడు, ఏడవలేనా? ఆయననే ఉన్నాడు, ఆయననే పాటలు పాడిపిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. చివరికి వాక్యం కూడా ఆయన చెప్పాడు. ఎక్కడ తెలుసా? సమాధి దగ్గర. ఆ వాక్యం విన్న తర్వాత నిజంగా అనిపించింది, ఈయన జీవితం అట్లా ఉంది అని అనిపించింది. ఆయన ఎవరో కాదు, ఆండ్రూస్ అంటారు. ఆయన జీవితాన్ని చూసి పాట రాశాడు వాళ్ళ కొడుకు ఆషర్ ఆండ్రూ. మేము చూసాం ఆయనని. అట్లనే ఉన్నాడు ఆయన. అంగీకరించే స్థితిలో ఉండాలి దేవుని బిడ్డలంలో.